Hello students, very good evening. So welcome to Vasavi Education Hub. So this session we will discuss boiler feed water. What is boiler feed water and so the types of boiler feed water and what is scale and what is sludge and so how the boiler pressures and in low. Hello students, welcome to Vasavi Education Hub. So this session we will discuss about boiler feed water. Okay, right. What is boiler feed water? In most of the industries, water is used for the production of steam. This water should be free from dissolved calcium and magnesium salts. Such water is called as boiler feed water. Okay, so ఇక్కడ ఏంటమ్మా సో మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్టీమ్ అంటే వాటర్ను మనం దేనికి యూజ్ చేస్తున్నాము మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ స్టీమ్ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తున్నాయి సో ఈ స్టీమ్ జనరేట్ చేసేటువంటి వాటర్ ఎలా ఉండాలి ద వాటర్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ dissolved calcium and magnesium salts. So this type of water we can call as boiler feed water, right? If boiler feed water contain impurities beyond prescribed limit, they lead to following problems. అంటే ఇక్కడ వాటర్ లోపల ఉండేటువంటి డిజాల్వ్డ్ సాల్ట్స్ ఒక సర్టెన్ లెవెల్ వరకు ఉండాలి అంతకు మించి అంటే ప్రెస్క్రైబ్డ్ లిమిట్ ఆ లిమిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది ది లీడ్ టు ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది రైట్ ఏంటి అక్కడ స్కేల్ అండ్ స్లెడ్జ్ ఫార్మేషన్ ఇన్ బాయిలర్ దెన్ బాయిలర్ కరోజన్ దెన్ ప్రైమింగ్ అండ్ ఫోమింగ్ and caustic embrittlement. So these formation is possible when the boiler feed water is containing dissolved salts of calcium and magnesium. అంటే ఇక్కడ ఏంటి ఒక లిమిట్ కంటే ఎక్కువ మోతాదులో కాల్షియం మరియు మెగ్నీషియం సాల్ట్స్ వాటర్లో ఉన్నట్లయితే అప్పుడు అవి బాయిలర్ ట్రబుల్స్ ఇవ్వడానికి కారణమవుతుంది అంటే ఏం ఫార్మేషన్ అవుతుంది అక్కడ స్కేల్ ఫార్మేషన్ అలాగే స్లడ్జ్ ఫార్మేషన్ బాయిలర్ కరోజన్ అంటే బాయిలర్ కరోడ్ అవ్వడానికి స్కోప్ ఉంది అలాగే ప్రైమింగ్ అండ్ ఫోమింగ్ దెన్ కాస్టిక్ ఎంబ్రిటిల్మెంట్ ఓకే రైట్ నెక్స్ట్ సో వాట్ ఈస్ స్కేల్ స్కేల్ అంటే ఏంటి దిస్ ఈజ్ హార్డ్ అండ్ అదర్డ్ coating formed on inner walls of boiler during steam generation. సో ఇక్కడ చూడండి ఇది జనరల్గా సో దిస్ ఈజ్ ఎ పైప్ ఈ ఇన్నర్ లోపల మీకు వైట్ కలర్ కోటింగ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇన్నర్ ఆఫ్ ద బాయిలర్ సో ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హార్డ్ అండ్ స్టిక్కీ ఇట్ ఈస్ హార్డ్ అండ్ స్టిక్కీ సో దిస్ వీ కెన్ కాల్డ్ యాజ్ స్కేల్ ఇలా హార్డ్ మరియు స్టిక్కీగా ఉన్నటువంటి బాయిలర్ లోపట ఇన్నర్ వాల్స్ లోపట అలా అతికిపోయి ఉండేటువంటి ఆ కాంపోనెంట్ని మనం ఏమంటాం స్కేల్ అంటాం ఓకే సో జనరల్లీ మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ ఆర్ దేర్ వన్ ఈజ్ లో ప్రెషర్ బాయిలర్స్ అండ్ high pressure boilers, right? So these low pressure boilers so generally is due to the dissolved salts of calcium bicarbonate and magnesium chloride, right? The high pressure boilers they dissolve means the high pressure in high pressure boilers these boiler feed water the scale formation is due to the presence of calcium sulfate CaSO4 and సిలికా ఓకే సో హై ప్రెషర్ బాయిలర్స్ లో ఈ రెండు కెమికల్స్ వల్ల స్కేల్ ఫార్మేషన్ అవుతుంది లో ప్రెషర్ బాయిలర్స్ లోపల కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్ వల్ల స్కేల్ ఫార్మేషన్ అవుతుంది వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్ ఇట్ ఈజ్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ సో ఏంటి ఇక్కడ స్కేల్ ఫార్మేషన్ అయిపోయింది మొత్తం కంప్లీట్గా ఇన్నర్ వాల్స్ లోపల ఏమైంది స్కేల్ ఫార్మేషన్ అయింది సో దేర్ ఫోర్ ఏమవుతుంది హీట్ ప్రొడ్యూస్ అనేది రెడ్యూస్ చేస్తుంది సో జనరల్లీ it reduces the rate of heat transfer that means it acts as a thermal insulator అది ఇన్సులేటర్ గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే లోపల అంతా ఏమైంది స్కేల్ ఫార్మేషన్ అయింది సో ఈ స్కేల్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుంది హీట్ అనేది బయటికి పంపడం అనేది తగ్గించేస్తుంది సో దానివల్ల ఏమవుతుంది అది ఇన్సులేటర్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది డ్యూ టు స్కేల్ ఫార్మేషన్ ఆన్ హీటింగ్ సర్ఫేసెస్ ఓవర్ హీటింగ్ అకర్స్ సో మెటల్ బికమ్ సాఫ్ట్ అండ్ వీక్ సో ఈ స్కేల్ ఫార్మింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది
ఆ బయట సర్ఫేస్ అంతా కూడా అది ఏమవుతుంది, ఎక్కువ హీట్ అవుతుంది. ఆ ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఓవర్ హీటింగ్ అకర్స్. సో ద మెటల్ బికమ్ సాఫ్ట్ అలాగే వీక్ అయిపోతుంది. అండ్ దిస్ మేక్స్ బాయిలర్ అన్సేఫ్. సో ఇలా అన్సేఫ్ అంటే ఓవర్ హీట్ అయిపోయి మెటల్ బికమ్ సాఫ్ట్ అలాగే వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మెటల్ పైన ఈ బాయిలర్ అనేది క్రాక్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇట్ డిక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్. అంటే ఈ స్కేల్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది, ఇట్ డిక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్. రైట్, నెక్స్ట్ ఎనీ క్రాక్ డెవలప్డ్ ఆన్ ద స్కేల్. అంటే ఈ ఈ స్కేల్ అంటే ఇక్కడ ఏదైనా ఈ ఈ స్టీమ్ జనరేట్ చేసేటువంటి బాయిలర్ పైన క్రాక్స్ వచ్చాయనుకో, అంటే పగుళ్ళు అంటాం. ఇలా క్రాక్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లీడ్స్ టు ఎక్స్ప్లోజన్. అంటే అది సో పేలడానికి కూడా అవకాశం ఉంది. ఇలా మనకు స్కేల్ ఫార్మేషన్ అవ్వడం వల్ల ఈ బాయిలర్ ఫీడ్ వాటర్ లోపల డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉండడం వల్ల ఈ డిజాల్వ్డ్ సాల్ట్స్ అవి స్టిక్కీగా ఫామ్ అయిపోయి ఒక స్కేల్ ఫార్మేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో high pressure boilers, low pressure boilers. Right here we can see. So general this boilers is used for the generating of steam. So high pressure boilers అయినా low pressure boilers అయినా కూడా స్టీమ్ జనరేట్ అంటే వాటర్ నుండి స్టీమ్ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది జనరల్ గా హై ప్రెషర్ బాయిలర్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో దిస్ ఈజ్ లో ప్రెషర్ బాయిలర్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, వాట్ ఈస్ హై ప్రెషర్ బాయిలర్ ఇన్స్ట్రుమెంట్? అసలు హై ప్రెషర్ బాయిలర్ అంటే ఏంటి? The boiler which produce steam at a pressure of 80 bar. So means అంటే ప్రెషర్ ఎంత ఉందండి, 80 bar and above are called high pressure boilers. అంటే అక్కడ ప్రెషర్ అనేది 80 bars and above ప్రెషర్ ఉంటే దాన్ని మనము హై ప్రెషర్ బాయిలర్స్ అంటాం. సో జనరల్లీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హై ప్రెషర్ బాయిలర్స్ ఆర్ బాబ్కాక్ అండ్ విల్కోక్స్ అండ్ బెన్సన్ బాయిలర్. ఇది జనరల్ గా బెన్సన్ బాయిలర్. ఓకే, right. Next, so what is low pressure boiler? The boilers which produce steam at a pressure below 80 bar. అంటే 80 అంతకంటే తక్కువ ప్రెషర్ ను గనక స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తే, ఆ ప్రెషర్ లోపల స్టీమ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనము లో ప్రెషర్ బాయిలర్స్ అంటాం. ఎగ్జాంపుల్, సో దట్ ఈస్ కోక్రాన్ అండ్ కార్నిష్ లోకోమోటివ్ బాయిలర్స్. సో ఇవన్నీ కూడా ఏంటండి, లో ప్రెషర్ బాయిలర్స్. రైట్, హై ప్రెషర్ బాయిలర్స్ అంటే 80 బార్ అండ్ ఎబో బార్. సో ఎబో ప్రెషర్ వీ కెన్ కాల్డ్ యాజ్ హై ప్రెషర్. 80 అండ్ బిలో ప్రెషర్ వీ కెన్ కాల్డ్ యాజ్ లో ప్రెషర్ బాయిలర్స్. రైట్, నెక్స్ట్, వాట్ ఈస్ స్లడ్జ్? సో స్లడ్జ్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ లూజ్ అండ్ స్లిమీ ప్రెసిపిటేట్. లూజ్ అండ్ స్లిమీ ప్రెసిపిటేట్ అంటే చాలా జిగురుగా అంటే ఈజీగా రిమూవ్ చేసేటువంటి ఒక జిగట లాగా ఉంటుంది. సో దీన్నే మనం ఇక్కడ చూడండి, మీకు ఇక్కడేమో ఇది స్కేల్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఏంటి, ఆ వాల్ చుట్టూ స్టిక్కీగా అయింది. ఇక్కడ ఏంటి, ఇది లూజ్ ప్రెసిపిటేట్ అన్నట్టు. సో వీ కెన్ రిమూవ్ ఈజీలీ ఇన్ ద బాయిలర్ డ్యూరింగ్ ద జనరేషన్ ఆఫ్ స్టీమ్ ఈజ్ కాల్డ్ స్లడ్జ్. స్లడ్జ్ అంటే ఏంటి, మృదువుగా చాలా లూజ్గా అలాగే స్లిమీ ప్రెసిపిటేట్ formed in the boiler water during the generation of steam is called sludge. Okay, so generally it is formed. So the sludge is formed due to the salts of magnesium carbonate, magnesium chloride, magnesium sulfate and calcium chloride. So these are the sludge causing salts. Okay, what are the disadvantages? Sludge is a poor conductor of heat. So they tend to waste the portion of heat generated. So here also sludge is a poor conductor of heat. So they tend to waste the portion of heat generated. Next, it excess decrease the efficiency of boiler. So sludge అనేది excess గా అయ్యింది అనుకోండి, సో దెన్ ఇట్ డిక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ బాయిలర్. అంటే బాయిలర్ యొక్క పనితనాన్ని, బాయిలర్ ప్రొడ్యూస్ చేసేటువంటి స్టీమ్ యొక్క సామర్థ్యాన్ని ఏం చేస్తుంది, తగ్గించేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ప్రివెన్షన్ ఎలా ప్రివెంట్ చేస్తాం? సో బాయిలర్ ఫీడ్ వాటర్ షుడ్ బి వెల్ సాఫ్టెన్. అంటే బాయిలర్ ఫీడ్ వాటర్ అనేది ఎలా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి. అంటే డిజాల్వ్డ్ సాల్ట్స్ కాన్సన్ట్రేషన్ అలాగే ఇంప్యూరిటీస్ అనేవి ఎలా ఉండాలి, తక్కువగా ఉంటే మనము స్లడ్జ్ ఫార్మేషన్ ప్రివెంట్ చేయొచ్చు.
అలాగే బ్లో డౌన్ ఆపరేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్. సో బ్లో డౌన్ ఆపరేషన్. సో బ్లో డౌన్ ఆపరేషన్ అంటే ఏంటి? సో బ్లో డౌన్ ఈజ్ బాయిలర్ బ్లో డౌన్. సో జనరల్గా బాయిలర్స్లో ఈ టర్మ్ యూజ్ చేస్తారు. బాయిలర్ బ్లో డౌన్ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ బాయిలర్. Its purpose is to control boiler parameters within prescribed limit to minimize scale, corrosion, carryover and other specific problems. So blowdown is also used to remove the suspended solid present in the system. So ఇది blowdown అనేది ఒక ప్రాసెస్. ఏంటి ఈ ప్రాసెస్ ద్వారా? ద రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద బాయిలర్. అంటే సో అంటే వేస్ట్ వాటర్ లేదా అన్వాంటెడ్ వాటర్ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి బ్లో డౌన్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. ఎందుకు? ఇట్స్ పర్పస్ ఈజ్ టు కంట్రోల్ ద బాయిలర్ పారామీటర్. అంటే ఒక లిమిట్ వరకు ఉండాలి. అంటే డిజాల్వ్డ్ సాల్ట్స్ అనేది ఒక లిమిట్స్లో ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము? ఆ పారామీటర్స్ను బేస్ చేసుకొని ఆ బ్లో డౌన్ ప్రాసెస్ ద్వారా ఆ వాటర్ను మనము రిమూవ్ చేసేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది? మనము స్కేల్ ఫార్మేషన్ అంటే స్లడ్జ్ నుండి స్కేల్ ఫామ్ కాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు, కరోజన్ అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు, క్యారీ ఓవర్ అండ్ అదర్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ రాకుండా మనము ఇప్పుడు ఈ బ్లో డౌన్ ప్రాసెస్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బ్లో డౌన్ ప్రాసెస్. రైట్, నెక్స్ట్ జనరల్ హౌ టు ప్రివెంట్ ద స్కేల్స్. మనం ఆల్రెడీ బ్లో డౌన్ ప్రాసెస్ ద్వారా స్లడ్జ్ ప్రివెంట్ చేసాం. అలాగే ఇప్పుడు స్కేల్స్ ఎలా ప్రివెంట్ చేస్తాం? జనరల్గా మనకు రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ ట్రీట్మెంట్, దీన్ని మనము సిక్విస్ట్రేషన్ అని అంటాం. సో జనరల్గా కండిషనింగ్ మెథడ్స్ అంటాం. సో ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ బాయిలర్ ఫీడ్ వాటర్, కొలాయిడల్ కండిషనింగ్, అలాగే కాలగన్ కండిషనింగ్, పాస్పేట్ కండిషనింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ బాయిలర్ ఫీడ్ వాటర్. వాట్ ఈజ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్? సో జనరల్గా ఈ స్కేల్స్ ఎలా రిమూవ్ చేయొచ్చు? లైమ్ సోడా ప్రాసెస్, ఇవన్నీ కూడా వాటర్ సాఫ్టనింగ్ ప్రాసెస్, జియోలైట్ ప్రాసెస్, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. సో ఇక్కడ స్కేల్ మనం ప్రివెంట్ చేయాలంటే ద వాటర్ షుడ్ బి, బాయిలర్ వాటర్ షుడ్ బి సాఫ్టెడ్. అక్కడ వాటర్ లోపల డిజాల్వ్డ్ సాల్ట్స్ లేకపోతే స్కేల్ ఫామ్ అవ్వదు, అలాగే స్లడ్జ్ ఫామ్ అవ్వదు. సో దిస్ ఈజ్ అబౌట్ బాయిలర్ ఫీడ్ వాటర్ స్టూడెంట్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ స్టూడెంట్ దిస్ లెక్చర్. ఇఫ్ యూ మీరు మొదటిసారిగా నా వీడియోని చూసినట్లయితే సో దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.